పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే ప్రజలందరూ ఆరోగ్యంగా ఉంటారని వడ్లకొండ గ్రామ సర్పంచ్ కాయిదాపురం రామ్మోహన్ రెడ్డి డాక్టర్ స్టూవర్టులు అన్నారు. ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని పురస్కరించుకుని జనగామ జిల్లా వడ్లకొండ గ్రామ ప్రజలకు అవగాహన కల్పించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రతి ఒక్కరూ కూడా గ్రామ పంచాయతీ సహకారంతో తమ ఇండ్ల వద్ద ఐఆర్ఎస్ స్ప్రే చేయించుకోవాలని ఈ సందర్భంగా సూచించారు. గ్రామంలో ఎక్కడైనా అపరిశుభ్రత కనిపిస్తే తమ దృష్టికి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. జనగామ జిల్లాలో వడ్లకొండ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. సమావేశంలో పంచాయతీ కార్యదర్శి శంకర్, గ్రామ పంచాయతీ సిబ్బంది పలువురు ఉన్నారు. పిచ్చి మొక్కలు లేకుండా చూడాలి. పిచ్చి మొక్కలలో ఆకుల కింద కూడా ఎగ్స్ ఉంటాయి, అవి కూడా లేకుండా చూసుకోవాలి. నీటి నిల్వలు లేకుండా చూడాలి. ఎక్కడైనా మనం థమ్స్అప్ గ్లాసెస్ కానీ బాటిల్స్ కానీ ఏవైనా మనం బయట పడేసినప్పుడు, వర్షం పడ్డప్పుడు కానీ, మనం నీళ్లు చల్లినప్పుడు కానీ దాంట్లో నీళ్లు పడ్డప్పుడు ఆ నీళ్లు అక్కడ నిల్వ ఉండడం వల్ల దాంట్లో దోమలు అక్కడ ఎగ్స్ పెట్టి అవి పొదిగి బయటకు వచ్చేస్తాయి. ఒక్క దోమను చంపితే మనం సుమారుగా 3000 దోమలను చంపిన దాంతో సమానం. కాబట్టి మనం చేసేది ఏం లేదు, నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలి. ఎక్కడ కూడా పిచ్చి మొక్కలు లేకుండా చూసుకోవాలి. ఎప్పటికప్పుడు ఇప్పుడు ఈ సంవత్సరంలో భాగంగా ఐఆర్ఎస్ స్ప్రే, ఇండోర్ రెసిడ్యువల్ స్ప్రే అని మనము నివారణ ఈరోజు ప్రపంచ మలేరియా నివారణ దినోత్సవం సందర్భంగా మా గ్రామంలో డాక్టర్ గారి సహకారంతో మా సెక్రటరీ గారు, మా సిబ్బంది అంతా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. ప్లస్ ఇంటింటికి ఐఆర్ఎస్ స్ప్రే చేపిస్తున్నాం. ప్లస్ డ్రైన్స్లో కూడా థీమోఫాస్ఫరస్ స్ప్రే చేయించినాం. ఇంకా కొంత పార్ట్ ఉన్నది, అది చేపిస్తున్నాం. వచ్చేది వర్షాకాలం కాబట్టి ముందుగానే లార్వా లేకుండా దోమల నివారణ చేపడుతున్నాం. ప్రజలందరూ గమనించి ప్రతి ఇల్లు ఐఆర్ఎస్ స్ప్రే చేయించుకోవాలి. ప్లస్ ప్రతి ఇంటి చుట్టుపక్కల పరిశుభ్రాలు చక్కదిద్దుకోవాలి. అట్లయితేనే ఈ మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా అనే వ్యాధులు రావు. మీరు కూడా ఇళ్ళకు దోమలు రాకుండా నెట్లు పెట్టుకోవాలి. ఫ్యాన్ వేసుకొని నెట్లు పెట్టుకొని దోమలు నివారణ చేయించుకోవాలి. అందరూ ఈ ఐఆర్ఎస్ స్ప్రే ప్రతి ఇంటికి కొట్టుకోవాలి. మా సిబ్బంది రెడీగా ఉన్నారు. మీరు ఎవరు పిలిచినా వస్తారు, ఎక్కడైనా కొడతారు, ప్రాబ్లం ఏం లేదు. ఈ ముందుగానే మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా నివారించడం గురించి ఈ అవగాహన కల్పిస్తున్నాం. అలాగే ఇంతకుముందు ఇయర్ కూడా డెంగ్యూతో 2-3 కేసులు వచ్చినాయి, చనిపోయింది మా ఊర్లో. దాని గురించి ముందుగానే మేము ప్రజలకు అవగాహన కల్పించి దోమల నివారణ చేపడుతున్నాం. మలేరియా, డెంగ్యూ రాకుండా అందరూ సహకరించి గ్రామ అభివృద్ధి కోసం తోడ్పడాలని కోరుతున్నాను. అందరికీ నమస్కారం. నేను వైద్యాధికారిని వడ్లకొండ. ఈరోజు గ్రామ సభ నిర్వహించినాము. దీనిలో భాగంగా ప్రజాపాలన ప్రగతి ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా గ్రామ సభ నిర్వహించినామని కలెక్టర్ గారి ఆర్డర్స్తో ప్రకారం మేము చేశాము. దీంట్లో ముఖ్య మలేరియా జ్వరాలు, డెంగ్యూ జ్వరాలు, రక్తనాళ తగ్గుట, అలాగే చికెన్ గున్యా జ్వరాలు, ఇటువంటి విష జ్వరాలు రాకుండా మనం ఇండ్లల్లో ఇప్పుడు ఐఆర్ఎస్ స్ప్రే చేస్తున్నాము, ఇండోర్ రెసిడ్యువల్ స్ప్రే. దీనిలో బాగా అందరూ కూడా ప్రతి ఇంట్లో ఐఆర్ఎస్ స్ప్రే చేయించుకోవాలి. ఇవి చేయించుకుంటే మనం లార్వా స్టేజ్లోనే దోమలను చంపేయవచ్చు, అంతం చేయవచ్చు. దీని ద్వారా మనం విష జ్వరాలు రాకుండా, మలేరియా జ్వరం రాకుండా మనం కాపాడుకోవచ్చు. ఎక్కడ కూడా నీటి నిల్వలు లేకుండా మనం చూసుకోవాలి. నీటి నిల్వలు ఉంటే దానిలో లార్వా పొదిగి అవి దోమగా మారి మన ఇళ్లలో ప్రవేశించి మనం కుట్టడం ద్వారా మలేరియా జ్వరాలు వస్తాయి. దీనిని మీరు గమనించాలి. ఇంకొకటి, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకుంటే దోమలను మనం అంతం చేయవచ్చు. పిచ్చి మొక్కల అవి కూడా నివారణ చేసుకోవాలి, దూరంగా పెట్టుకోవాలి. పిచ్చి మొక్కలు ఉన్న కాడ దాని ఆకు కింద దోమలు వ్యాప్తి చెందుతుంటాయి. మగ దోమ అక్కడ ఉండడం ద్వారా ఎగ్స్ లే చేస్తాయి, ఆడదోమ కలిసి. అక్కడ పిచ్చి మొక్కలు కూడా ఉండకుండా మీరు జాగ్రత్తగా అక్కడ బ్లీచింగ్ పౌడర్ కానీ, మనం కెమికల్స్ ఇప్పుడు థీమోఫాస్ స్ప్రే కూడా మన దగ్గరకు అందుబాటులో ఉంది. మన గ్రామ పంచాయతీ సహకారంతో వాటిని కూడా మేము స్ప్రే చేపిస్తాము. అందరూ కూడా గమనించాలి. ఈ ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా అందరూ కూడా
మీరు ఈ అవగాహన తీసుకున్నందుకు నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు.